Today's question is, where has Indian Railways commissioned the country's first removable solar panel system between railway tracks? భారతదేశంలో తొలిసారిగా రైల్వే ట్రాక్ల మధ్య తొలగించగలిగే సోలార్ ప్యానెల్ వ్యవస్థ ఎక్కడ ఏర్పాటు చేయబడింది? సో మనకు ఆప్షన్స్ ఏమున్నాయి? సికింద్రాబాద్, బనారస్ లోకోమోటివ్ వర్క్స్ ఇన్ వారణాసి, భుజ్ నలియా సెక్షన్ అండ్ రత్లం డివిజన్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బనారస్ లోకోమోటివ్ వర్క్స్ ఇన్ వారణాసి. సో ఈ బనారస్ లోకోమోటివ్ వర్క్స్ వారణాసి వాళ్ళు ఏం చేశారు అంటే, ట్రాక్స్ మధ్యలో ఇక్కడ మనం చూడొచ్చు, ఈ ట్రాక్స్ మధ్యలో సోలార్ ప్యానెల్స్ని ప్లేస్ చేశారనమాట. సో ఈ సోలార్ ప్యానెల్స్ని ఎందుకు చేశారు అంటే, మన ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండెన్సీని తగ్గించి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ని అండ్ కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించడం కోసం ఈ సోలార్ ప్యానెల్స్ని యూజ్ చేస్తున్నారు. ఆల్రెడీ బనారస్ లోకోమోటివ్ వర్క్స్ వాళ్ళు రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ని యూజ్ చేస్తున్నారు వాళ్ళ రైల్వే స్టేషన్స్లో. అండ్ దీన్ని కూడా యాడ్ చేయడం వల్ల టువర్డ్స్ సస్టైనబుల్ ఎనర్జీకి రైల్వేస్ వెళ్తున్నాయి. అంటే సస్టైనబుల్ ఎనర్జీని అడాప్ట్ చేసుకోవడం కోసం దీన్ని యూజ్ చేస్తున్నారు. సో ఈ సోలార్ ప్యానెల్స్ని మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. మనకి ఈ ట్రైన్ ఆపరేషన్స్ని డిస్టర్బ్ చేయకుండా ఏదైనా మెయింటెనెన్స్ వర్క్ వచ్చినప్పుడు ఈ సోలార్ ప్యానెల్స్ని తీసేసి వాటిని ఆపరేట్ చేసి మళ్ళీ యథావిధిగా అక్కడ ప్లేస్ చేసేస్తారనమాట. దీనివల్ల మనకి సపరేట్ ల్యాండ్ అక్విజిషన్ కూడా అవసరం లేదు. ఏవైతే ట్రాక్స్ ఉన్నాయో వాటి మధ్యలో ఉన్న ప్లేస్ని మాత్రమే యూజ్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఇదొక పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి ఓన్లీ 70 మీటర్స్ డిస్టెన్స్లో ఒక 28 ప్యానెల్స్ని ప్లేస్ చేశారనమాట. ఓకే, 28 ప్యానెల్స్ని 70 మీటర్స్ డిస్టెన్స్లో ప్లేస్ చేశారు ఈ సోలార్ ప్యానెల్స్ని. సో దీనివల్ల జనరేట్ అయ్యే ఎనర్జీని ఇవి యూజ్ చేసుకుంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద సోలార్ ప్యానెల్స్ ప్లేసింగ్ ఇన్ బిట్వీన్ ద రైల్వే ట్రాక్స్.